ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి. అయితే ఈ ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటి నుంచి నిన్ను విడిపించేవాడు ఆ దేవాది దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. అందుకనే ఆ వాగ్దానం ఉంది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ గుంటలో పడవు, నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తే. ఎన్నో గుంటలు ఉంటాయి, వాడిని ముందు ఎన్నో గుంటలు చేస్తారు, గర్విష్ఠులు తవ్వుతారు. ఒక్క గుంటలో అన్న పడతాడు, వీడు కాలు వెనికి వీడు కుంటోడు అయిపోవాలి అని చెప్పి ఎన్నో గుంటలు తవ్వుతారు. కానీ నువ్వు ఒక్క గుంటలో కూడా కాలేవు. ఎప్పుడు తెలుసా? దేవుని చిత్తమును చేస్తున్నప్పుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక్క గుంటలో వాడు మామూలుగా ఆశ్చర్యపోతాడు. ఎన్ని గుంటలున్నా ఒక్క గుంటలో కూడా ఖాళీ లేదు వీడు. పైకి జాగ్రత్తగా నడవట్లేదు, మామూలుగా నడుస్తున్నాడు. పైకి చూసి నడుస్తున్నాడు, కింద కూడా చూసి నడవట్లేదు, కానీ ఒక్క గుంటలో కూడా ఖాళీ లేదు ఏంటి అని వాడు ఆశ్చర్యపోతాడు. ఎందుకు మనం గుంటలో కాలేట్లేదు తెలుసా? పైన చూస్తున్నాం కాబట్టి. పైన అంటే ఆ దేవుని వైపు చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం. పైనున్న వాటినే నిదానించి చూస్తున్నాం కాబట్టి కిందున్న ఈ గుంటల నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏ గుంటలో నువ్వు పడవు.